మనతో పాటు ఇప్పుడు పద్మ గారు ఉన్నారు, నర్సన్న గారి శ్రీమతి. నమస్తే అండి. ముందుగా మీకు మీరు దాదాపు సార్ చెప్తున్నట్టు ఒక 2 దశాబ్దాలు దాటింటుంది, 20 సంవత్సరాలు దాటింటుంది. అంటే ఎట్లా ఉంది పెర్మాకల్చర్? మీ దృష్టిలో పెర్మాకల్చర్ అంటే ఏంది? నా దృష్టిలో పర్మాకల్చర్ అంటే అన్ని మన భూమి మీద ఉన్న అన్ని జీవాలతో కలిసి మనం నివసించడమే పర్మాకల్చర్ అండి. ఓకే. అంటే సహజీవనం అంటాం చూడండి. అవునవును. వాటికి హాని కలగకుండా మనకేం కావాలనో మనం తీసుకొని మనం బతకడం అనేదే పర్మాకల్చర్. ఓకే. అట్లా అని కంప్లీట్ జంగల్లో ఉండమని కాదు, బట్ ఎవరికి హాని చేయకుండా. అంటే ప్రతి ఒక్క జీవికి ఒక బతికే హక్కు ఉంది మన భూమి మీద. అట్లానే దానికి ఒక ఫంక్షన్ కూడా ఉంది, అదొక పని కూడా, ధర్మం ఉంటుంది. ధర్మం. అన్ని జీవాలు పని చేయాలి, నివసించాలి. అట్లా అందరం కలిసి నివసించినప్పుడేమో మనము ఇకలాజికల్ బ్యాలెన్స్ అంటాం కదా, ఆ పర్యావరణ సమతుల్యం అంటాం. ఆ సమతుల్యం అనేది ఉంటది. అంటే ఏది ఎక్కువ ప్రమోట్ చేయొద్దండి, అన్ని సమతుల్యంగా ఉండాలి. ఉన్నప్పుడే ఓన్లీ చిరుధాన్యాలనే ఎక్కువ పోకూడదు, ఓన్లీ ఈ పంటలనే ఎక్కువ, పంటలనే కానివ్వండి, చెట్లన్నా కానివ్వండి, ఏదన్నా కానీ అన్ని కలిసి ఉన్నప్పుడే మన ఆహార భద్రత కానీ, పౌష్టికాహారం కానీ అన్ని కలిసి దొరుకుతాయి. మనం పాడి పంట అన్నారు అంటే, నీకు పాడి ఉంటే ఎంత ఆహార భద్రత అంటే, నీకు పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి మొదలు పెట్టండి సాయంత్రం దాకా సగం ఆహార భద్రత నీకు ఆవు నుంచి కానీ బర్రె నుంచి కానీ వస్తుంది. ఇప్పుడు వాటిని తీసేసి మనం బతకాలనుకోవటం, మనతో పాటు అవి ఉండాలి. తర్వాత ఏంటంటే మన పంట విధానాలకి మన పశువులకి సంబంధం ఉంది. అంటే మన కుటుంబంలో సభ్యులు వాళ్ళు కూడా. ఓకే. పాతకాలంలో ఎట్లా ఉండేదంటే, ఇప్పుడు కూడా మెట్ట వ్యవసాయ ప్రాంతాల్లో కర్నూలులో కానివ్వండి, తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో కానీ చూస్తే వాటిని కుటుంబంలో సభ్యుల్లాగా చూసుకుంటాం తప్ప సపరేట్ అని చూసుకోరు. నాకు పశువులు ఉన్నాయి కాబట్టి నాకు మేత కావాలి కాబట్టి ఏం పంట పెట్టాలి, నాకు పంట రావాలా పశువులకు మేత రావాలా అన్నట్టు అనుసంధానం ఇంకా రెండిటికి మ్యాచ్ అయ్యేటట్టు. ఇప్పుడు యాక్చువల్గా మనం చూస్తే ఒక పంట ఏదన్నా వచ్చిందంటే మీద పోర్షను ఇయర్ హెడ్ ఉంటది కదా, కంకులు ఉంటాయి కదా, ఆ కంకులు పక్షులకి మనకి మధ్య భాగం అంతా పశువులకి, కింద భాగం భూమికి. అంటే ఆ మీద భాగం, ఆ కొంత భాగం, ఆ గింజలు మాత్రమే మనం తింటాం. మిగతా పోర్షన్ మొత్తం కూడా అంటే భూమిలోకి తిరిగి పోవాల్సిందే. అది ఏ రకంగా పోతుంది అని చూస్తే మనం పశువులకు ఆహారం వేస్తాం, ఆహారాన్ని వ్యర్థాలని మనం వేస్తాం. అంటే ఒక సర్క్యులర్ సిస్టమ్ అనేది నడుస్తుంది. అట్లానే కోళ్ళు అండి, దాదాపు మాకు ఇక్కడ 5 సంవత్సరాలు బయట గుడ్లు తింటాం మేము. అట్లానే ప్రకృతిలో చూస్తే పర్మాకల్చర్లో అంటే మనం ఇకలాజికల్ బ్యాలెన్స్ అంటున్నాం కదా, ఫారెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఫారెస్ట్ లో మాట్లాడంటే న్యాచురల్ ప్రాపగేషన్ ఎట్లా జరుగుతుంది, యానిమల్స్ ద్వారానే. ఇప్పుడు నువ్వు ఇక్కడ తింటాయి, ఎక్కడో ప్రయాణం చేస్తాయి, అక్కడ పేడ పెడతాయి, ట్రాన్స్ఫర్ అవుతుంటాయి బర్డ్స్ వల్ల వీటి వల్ల జరుగుతూ ఉంటది. కాబట్టి అన్నిటిని కలిపి చూసుకున్నప్పుడే సమతుల్యత అనేది ఉంటుంది, సుస్థిరం అనేది ఉంటుంది, శాశ్వత అనేది ఉంటుంది. కాబట్టి అట్లా నేచర్తో కలిపి చేసేదే పర్మాకల్చర్ అండి. థ్యాంక్ యూ అండి, మీ అనుభవాలు, మీ ఇంత మంచి అంశాలు మాకు చెప్పినందుకు. నేల సారం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే నేల సారం ఏ విధంగా పెంపొందుతుంది వ్యవసాయ భూముల్లో అనే విషయం మీద నర్సన్న గారి కూతురు మనతో ఉన్నారు, స్నేహ గారు. అయితే అసలు ఏంది ఈ నేల సారం ఎట్లా పెరుగుతుంది, దానికి కావాల్సిన ఫంక్షనింగ్ ఎట్లుంటుంది, ఈ సూక్ష్మజీవులు అనేది ఎట్లా వాటికి సహాయం చేస్తుంది అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా అసలు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా పేరు స్నేహ అండి. నేను బ్యాచిలర్స్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేస్తున్నాను ఇక్కడే హోమ్ సైన్స్ కాలేజ్లో సైఫాబాద్లో. అది అగ్రికల్చర్ యూనివర్సిటీ కిందకి వస్తుంది. ఆ తర్వాత మాస్టర్స్ చేస్తాను హ్యూమన్ న్యూట్రిషన్లో. యూఎస్ వెళ్ళి మాస్టర్స్ చేసి తిరిగి వచ్చాను. పర్టికులర్గా ఇట్లా స్టడీ అనేది అధ్యయనం అనేది ఏం చేయలేదు, మన అబ్జర్వేషన్ ఒక్కటే. మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తామో ఏం జరుగుతుంది అనేది, దాన్ని ఎంత ఎక్కువ దాంతో కలిసి ఉంటే మనకి ఎవరైనా మనిషి అయినా, చెట్టు అయినా, జంతువు అయినా, మట్టి అయినా, మనం ఎక్కువ ఎంత దగ్గరగా కలిసి ఉంటే, ఎంత దగ్గరగా కలిసి పనిచేస్తే అంత ఎక్కువ మనకి కొత్త విషయాలు తెలుస్తుంటాయి. సో ఇక్కడ నేలలో కనిపించింది ఏంటంటే, బయటతో పోల్చినప్పుడు, బయట యూకలిప్టస్లో కానీ బయట రైతుల దగ్గర కానీ చూసినప్పుడు ఇక్కడ జీవం చాలా ఎక్కువ. ఇప్పుడు మనము ఇక్కడ ఇది ఉందనుకోండి, దాన్ని కొంచెం ఇట్లా పక్కకు జరపగానే అందులో ఉండే జీవం ఇట్లా కదల్పగానే ఇట్లా వందలు ఇట్లా ఉంటాయి. అదే మీరు బయటికి వెళ్ళి చూసినప్పుడు అది కనిపించదు. ఇక్కడ ఉన్న చందనం చెట్లు కానీ, మేమే లేదు అవి
ఓకే ఆటోమేటిక్ గా పిట్టలు వచ్చి ఆ పండ్లు తిని సీడ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడే అది అయింది. ఇందులో ఉన్న వాటిలో అన్ని మేము పెట్టినాయి కాదు. సో అట్లా జరుగుతుంది కాబట్టి ఇది ఇట్లా వనంలా పెరిగింది. నేను పోయి చెట్టు పెట్టు వాళ్ళు చెట్టు పెట్టు అవ్వడం కాదు. ఒక్కొక్కరు నాటుకుంటూ పోవాలంటే కూడా అది చాలా లాంగ్ టైం టేకింగ్. అండ్ థ్యాంక్ యూ అండి, అసలు మీ అనుభవాలు మాకు కూడా చెప్పినందుకు. ముఖ్యంగా ఇది పర్టికులర్ ఈ విషయం అన్నారు కదా, ఇటువంటివి కొన్ని పుట్టగొడుగులు కానీ పక్షులు, ఈ రకం పక్షులు అనేది ఉంటే ఇట్లా బాగుంటుంది, వాతావరణం బ్యాలెన్స్డ్గా ఉందని. అండ్ రైతులు కూడా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం కోసం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.